త్వరలో ఏపీకి రానున్నారు ప్రధాని మోడీ. ఇప్పటికే అమరావతి పనుల పునఃప్రారంభానికి మోడీని కూటమి ప్రభుత్వం ఆహ్వానించినట్లుగా సమాచారం. ప్రధాని మోడీ చేతుల మీదుగా రాజధాని పనులు రీలాంచ్ చేసేందుకే మోదీని ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. ఇక మోదీ చేతుల మీదుగా అన్ని పనులకు ఒకేసారి శంకుస్థాపన చేసేలా ప్లాన్ చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా వచ్చే నెల 3వ వారంలో మోడీ పర్యటించే అవకాశం. అయితే అమరావతి రీలాంచ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రజలపై భారం పడకుండా 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం చేస్తామంటుంది కూటమి ప్రభుత్వం. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో ఏపీకి రానున్నారు ప్రధాని మోడీ. ఇప్పటికే అమరావతి పనుల పునఃప్రారంభానికి మోడీని కూటమి ప్రభుత్వం ఆహ్వానించినట్లుగా సమాచారం. ప్రధాని మోడీ చేతుల మీదుగా రాజధాని పనుల రీలాంచింగ్ చేసేందుకే మోడీని ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. ఇక మోడీ చేతుల మీదుగా అన్ని పనులకు ఒకేసారి శంకుస్థాపన చేసేలా ప్లాన్ చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా వచ్చే నెల 3వ వారంలో మోడీ పర్యటించే అవకాశం ఉంది. అయితే అమరావతి రీలాంచ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రజలపై భారం పడకుండా 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం చేస్తామంటుంది కూటమి ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్లో అందిస్తారు. క్రాంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ పర్యటనకి సంబంధించి జనవరి ఈ మొదటి వారంలో అంటే జనవరి 8వ తారీఖుకి రాష్ట్రానికి రానట్టు కూడా కొంతమేర సమాచారం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అటు ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి పూర్తి స్థాయిలో అటు శంకుస్థాపనకి గతంలో ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించి మోదీ శంకుస్థాపన చేశారో దానికి సంబంధించి పునఃప్రారంభానికి సంబంధించిన అమరావతి పనుల పునఃప్రారంభానికి సంబంధించి మోడీ మరొకసారి అమరావతి రాజధానికి రానున్నారు. మోదీ చేతుల మీదుగా కూడా అమరావతి పనులు మళ్లీ పునఃప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిలో అటు జంగిల్ క్లియరెన్స్ పనులు కావచ్చు, ఇతర పనులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో శరవేగంగా మొదలైన నేపథ్యంలో గతంలో ఏదైతే 2000 రాష్ట్ర విభజన కూడా 2014లో అమరావతి రాజధానిగా అప్పటి టీడీపీ ప్రభుత్వం అనుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో గతంలో నిర్మాణ పనులు అనేవి కొంత వేగవంతంగా జరిగాయి. అనంతరం అటు ప్రభుత్వం మారటం, వైసీపీ ప్రభుత్వం రావటం, కొంత అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు అయితే కుంటుపడినాయని కూడా చెప్పుకోవచ్చు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ గతంలో పనులు మాదిరిగానే శరవేగంగా కూడా పనులు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కూడా పనులు పునఃప్రారంభించి రాబోయే 3 ఏళ్లలో కూడా అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏప్రిల్ మొదటి వారంలో ప్రధాని ఈ రాకకు సంబంధించి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి ప్రధాని రాక సందర్భంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం, అదేవిధంగా అమరావతిలో ఇప్పటికే సిఆర్డీఏ ఆధ్వర్యంలో టెండర్లను పిలవటం, కాంట్రాక్టర్లను ఖరారు చేయడం కూడా పూర్తయిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో పూర్తి శరవేగంతో అమరావతి రాజధానిలో నిర్మాణ పనులు కావచ్చు, ఇతర రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాజెక్టులకు సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కూడా వర్చువల్ గా ఓపెన్ చేపించే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఏప్రిల్ మొదటి వారంలో ప్రధాని ఏపీకి రానున్నారు. దీనికి సంబంధించి కూడా అధికారికంగా వివరించాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.